మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు సంఖ్యాకాండము అనే గ్రంథాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఇది 4వ గ్రంథం సంఖ్యాకాండము. అంతకుముందు మనం లేవి కాండంలో ఉన్నాం. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ సంఖ్యాకాండము అనే గ్రంథంలో దీంట్లో ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు కొన్ని చేసిన అద్భుతాలు, స్వస్థతలు, మరి వారిని ఆశీర్వదించటం, తర్వాత వారికి కొన్ని శిక్షలు రావటం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎన్నిసార్లు చదివినా కొత్తగానే కనిపిస్తుంది, కొత్తగానే అర్థమవుతుంది. ఎంత చదివినా కానీ ఇప్పుడు ఒక వచనం ఉంది, ఇప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే మాట ఉన్నది. మరి ఆ వచనం నేను 100 సార్లు చదివితే 100 రకాలుగా అర్థమవుతుంది. అట్లా బైబిల్ ఒక్కటే అర్థమవుతుంది, మిగతావి ఏవి కూడా అర్థం కాదు. ఈవెన్ ద ఖురాన్ మనము చదివినప్పుడు ఖురాన్ కూడా మనము ఏం చేస్తాము అంటే బట్టి కొట్టచ్చు, అది చూడకుండా మొత్తం చెప్పేయచ్చు. కొంతమంది ఉంటారు ఖురాను మొత్తం చూడకుండానే వాళ్ళన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చెప్పుకుంటూ వస్తారు. కానీ బైబిల్ ఎవరు కూడా బట్టి కొట్టలేరు. ఎందుకంటే బైబిల్ రాయటానికే 1500 సంవత్సరాలు పట్టింది. 1500 ఇయర్స్ ఓన్లీ బైబిల్ రాయటానికే సరిపోయింది. 41, 42 వరకు రచయితలు దాన్ని రాసుకుంటూ వచ్చారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సంఖ్యాకాండం అని చూస్తే బైబిల్ మొదలుపెట్టిన వ్యక్తి ఫస్ట్ ఎవరు అంటే మోషే భక్తుడు. మరి మోషే భక్తుడు ఏ లాంగ్వేజ్లో రాశాడు అంటే హెబ్రీ భాషలో రాశాడు. స్టార్టింగ్లో ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది హెబ్రీ భాష అన్నమాట. కాబట్టి హెబ్రీ భాష మనం నేర్చుకొని కానీ హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ చదివితే చాలా డెప్త్గా మనకు అర్థమవుతుంది. పాత నిబంధన ఏమో హెబ్రీ భాషలో రాయబడ్డది, కొత్త నిబంధన ఏమో గ్రీకు భాషలో రాయబడ్డది. కొంతమంది బోధకులు ఏం చేస్తారు అంటే గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు కొత్త నిబంధనలో ఉన్న ఆ మీనింగ్స్ తెలుసుకోవటానికి. కొంతమంది ఏమో హీబ్రూ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఈ హీబ్రూ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది, అంత టఫ్ ఏం కాదు. నేర్చుకుంటే చాలా కల్చరు, చాలా విషయాలు మనకి తెలుస్తుంది. హీబ్రూకి గ్రీక్కి చాలా దగ్గరగా ఉన్న లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు లాంగ్వేజ్ అన్నమాట. ఇంగ్లీషు లాంగ్వేజ్ కంటే కూడా తెలుగు లాంగ్వేజ్లో బైబిల్ వచనాలు చాలా అద్భుతంగా పడ్డాయి కొన్ని మాటలు అయితే. ఇంకా సేమ్ పంజాబీ లాంగ్వేజ్, హీబ్రూ లాంగ్వేజ్ సేమ్ ఉంటుంది. ఈజీగా అర్థమైతే ఈజీగా మనకి తెలుసుకోవచ్చు, సరి సమానంగా ఉంటుంది. అయితే అన్ని లాంగ్వేజెస్లో తెలుగు లాంగ్వేజ్లో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కొన్ని తెలుగులో కూడా బైబిల్లో కొన్ని మిస్టేక్స్ మనకి కనిపిస్తాయి. ఆ మిస్టేక్స్ కనిపించడం వల్లనే కొంచెం బైబిల్లో తర్కవాదన అనేది జరుగుతుంది. బైబిల్లో కొన్ని మ్యాటర్ అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నంత మ్యాటరు తెలుగు బైబిల్లో ఉండదు. అది కూడా ఇంగ్లీష్ వర్షన్లో, కింగ్ జేమ్స్ వర్షన్లోనే ఎక్కువ ఉంటుంది మ్యాటరు. బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి, డెప్త్లో అర్థం చేసుకోవాలంటే కేజేవి ఇంగ్లీష్ వర్షన్ చదవాలి. తెలుగులో చదివితే కూడా మంచిగా అర్థమవుతుంది. కొన్ని పదాలు తీసేసారు. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని తెలుగులో మాట ఉంటుంది. ఇంగ్లీష్లో అది పెద్దగా ఏం ప్రభావితం ఉండదు. టేస్ట్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో మాట ఉంటుంది. దేవుని రుచి చూడటం అంటే ఏంటి? టేస్ట్ ద లార్డ్, టేస్ట్ ద లార్డ్, హీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి ఒక మాట ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఉంటుంది. అదే తెలుగులో అయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. అట్లా చాలా వండర్ఫుల్ మాటలు మనకి తెలుగు బైబిల్లో కనిపిస్తుంది. బైబిల్ చదవటం కోసము, రీడింగ్ కోసం పెద్ద అక్షరాలు బైబిల్ పెట్టుకుంటే బాగా ఉంటుంది. ఏదో పేపర్ చదివినట్టు చదవటం కాకుండా తవ్వుకుంటా ఆ హిస్టరీ తెలుసుకుంటూ బైబిల్కి సంబంధించిన కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ మనం మన దగ్గర పెట్టుకొని ఈ వచనం చదివినప్పుడు దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏముంది, అసలు ఎందుకు ఈ పదం వాడాడు అనేది చాలా ఉంటుంది నోట్స్. అట్లా చదివితే మనకు బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుంది.
మనం ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కూడా బాగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా తెలుగులోనే ఉంటుంది. వాఖ్యానము అని చెప్పి ఒక 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 పుస్తకం ఉంటుంది, కామెంటరీ అనమాట. అంటే బైబిల్లో ఉన్న ఒక వచనం మీద కొంతమంది రచయితలు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దాంట్లో ఉన్న అంతరార్థం కావచ్చు, ఇవంతా కూడా రాశారు. ఏసీటీసీ వాళ్ళ కామెంటరీ అనేది చాలా బాగుంటుంది. వాఖ్యానం ఏసీటీసీ వాఖ్యానము అదొక 2000 రూపాయలు ఉంటుంది. ఎవరైనా సేవ చేసేవాళ్ళు, సంఘం నడిపేవాళ్ళు, ఫ్యూచర్లో వాక్యం నేను నేర్చుకోవాలి, వాక్యం చెప్పాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన బుక్ ఏంది అంటే ఈ ఏసీటీసీ వారిది కామెంటరీ ఉండదు. హెబ్రోన్ చర్చ్ వాళ్ళు రాసిన కామెంటరీ అది చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ పిల్లలకు కూడా సరిపోతుంది. దాని బైండింగ్ కూడా అట్లా ఉంటుంది. ఆ 2000 రూపాయల్లో సేమ్ మొత్తం 5 పుస్తకాలు ఉంటాయి. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం కోసమే ఒక బుక్ అంతా అయిపోతుంది. ఉండని ఇక్కడ ఒక బుక్ ఉండిపోతుంది. అక్కడ వాళ్ళకి మాట్లాడకని చెప్పి, స్లోగా మాట్లాడని చెప్పి. తర్వాత రాజుల గ్రంథం గురించి, తర్వాత సువార్తల గురించి, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ గ్రంథాలు మన దగ్గర ఉంటే బైబిల్ బాగా డెప్త్లో మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం సంఖ్యాకాండం అనే సబ్జెక్ట్లో వస్తే, దీంట్లో ఏంది అంటే హీబ్రూ భాషలో సంఖ్యాకాండం అంటే అరణ్యము అని అర్థం అన్నమాట. అరణ్యము అనే అర్థం ఇచ్చు పదములతో ఆరంభమవుతుంది. ఈ పేరు ఈ గ్రంథంలోని సాధారణ అంశాలను సరిగా సూచించుచున్నది. ఇశ్రాయేలు ఒక సైద్ధాంతిక జనాంగ దేవుడు అరణ్యంలో తీర్చిదిద్దు విషయములు గల గ్రంథము. ఇక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి. యాక్చువల్గా ఐగుప్తు దేశం నుంచి కానాను అనే దేశానికి వెళ్ళటానికి ఎగ్జాక్ట్గా 3 రోజులు పడుతుంది. అంతకుమించి ఎక్కువ ఏముండదు. మనం గూగుల్లో పెడితే కూడా అదే రూటు చూపిస్తే అన్ని డేస్ అనేది ఉంటుంది. కానీ దేవుడు దాదాపుగా 40 years నడిపించింది వాళ్ళకి. 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాలు వీళ్ళని పోషించాడు. వారు వేసుకున్న బట్టలు చినిగిపోలేదు. వారు వేసుకొని నడిచిన చెప్పులు కూడా కొంచెం కూడా చినిగిపోలేదు. అట్లా వాళ్ళు ఎట్లయితే పెరిగారో వాళ్ళ బట్టలు కూడా పెరిగినాయి, వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా పెరిగినాయి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అంత గొప్పగా కాపాడుకుంటూ వచ్చిండు. ఇది మనం మైండ్లో తెలుసుకోవాలి. మరి దేవుడు 40 సంవత్సరాలు ఎందుకు నడిపించిండు? 3 రోజుల్లో నడిపిస్తే అయిపోతుంది కదా. మోషే కూడా చెప్తాడు, మేము ఆ దేశానికి పోవటానికి 3 రోజులు పడుతుంది, 3 రోజుల తర్వాత మేము వస్తాము, మాకు 3 రోజులు లీవ్ ఇవ్వండి, మమ్మల్ని పంపించండి అంటే ఆయన పంపించాడు. దేవుడు వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి 40 సంవత్సరాలు నడిపేయడానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు, ఆయనలో ఎంత సామర్థ్యత ఉంది, ఇవన్నీ తెలియపరచడానికి దేవుడు కొంచెం లేట్ చేసిండు అనమాట. ఈ లేట్ చేయడంలో కొంతమంది విసిగిపోయారు, కొంతమంది చిరాకు చెందారు, కొంతమంది ఏందేందో అలిగిరు అనమాట. వాళ్ళందరూ కూడా మట్టిలో కప్పడ్డారు. అంటే వాళ్ళు సమాధి స్టేజ్కి వచ్చేసారు, వాళ్ళు చనిపోయారు. ఓన్లీ కొత్త తరము తర్వాత యెహోషువ, కాలేబు వీళ్ళు తప్ప అందరూ కూడా నశించిపోయారు. అక్కడ పెద్ద మనుషులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే యెహోషువ తర్వాత కాలేబు. యెహోషువ సేవకి వచ్చినప్పుడు చాలా యవ్వనస్తుడుగా ఉండే. ఆయన కానాను దేశానికి వచ్చే వరకు యవ్వనస్తుల మధ్యలో ఆయన పెద్ద మనుషులకు ఉండే. అయితే అక్కడ వరకు వెళ్ళే వరకు ఆయన ఏం చేసిందంటే చాలా విశ్వాసంతో, చాలా ఓపికతో ఆయన నిలబడ్డాడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో ఫస్ట్ మనం కొన్ని ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుంది. కొన్ని ప్రార్థన చేస్తే ఎంత చేసినా కానీ జవాబు రాదు. అది ఎట్నుంచి ఎటో పోతుంటుంది, విసుకొస్తూ ఉంటుంది, విరక్తి వస్తూ ఉంటుంది. మనం అన్యుల దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి అన్యులకి ఓపిక అనేది ఉండదు అన్నమాట. అయితే బాప్తిజం తీసుకునే వ్యక్తి ఫస్ట్ దేవునిలో వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంది? ఇప్పుడు ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా ఫస్ట్ ఎల్కేజీ నేర్చుకోవాలి, 1 2 3 నేర్చుకోవాలి, బేసిక్ నేర్చుకోవాలి. తెలుగు చదవాలంటే తెలుగు ఆల్ఫాబెటిక్స్ నేర్చుకోవాలి. అట్లా ఒక దేవుని బిడ్డగా మనం కొనసాగాలి, చివరి వరకు దేవుని కోసం నిలబడాలి.
లేదు అంటే ఒక క్రైస్తవుడిగా మారాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఓపిక అనేది మనం నేర్చుకోవాలి. సహనము, ఓపిక, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా క్రైస్తవ జీవితంలో విజయం అనేది మనం చూడలేము. హల్లెలూయా. జార్జ్ మూలర్ అనే దైవజనుడు, ఆయన ప్రేయర్కి ఆన్సర్ రావడానికి 25 ఇయర్స్ ఆయన ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు కొన్ని విషయాల కోసం. అబ్రహాము సంతానం కోసం 25 ఇయర్స్ వెయిట్ చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఒక విమోచకుడు వస్తాడు అని చెప్పి 430 ఇయర్స్, 430 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేశారనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. జకరియా, దాని తర్వాత ఎలిజబెత్, దేవుడు వాళ్ళకి ఇస్తున్న వాగ్దానం నెరవేరుస్తాడు అని చెప్పి వారి ముసలితనం వరకు వాళ్ళు వెయిట్ చేశారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గర వెయిట్ చేయటం అనేది నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గర వెయిట్ మనం చేయకుండా మనం ఏమీ కూడా పొందుకోలేం. దేవుని దగ్గర అనేదే కాదు, ఎక్కడైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఐక్యత ఉండాలి, బిజినెస్ మంచిగా నడవాలి. దాని తర్వాత ఏ దాంట్లో మనం వెళ్ళినా కానీ మనకి వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైల్వే స్టేషన్కి వెళ్తే వెయిటింగ్ మనం చేయాల్సి వస్తుంది. వివాహం చేసుకోవాలంటే కూడా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో ఒక మనిషి చనిపోతే కూడా, చనిపోగానే ఎవరిని అతన్ని పాతి పెట్టరు. ఆ చనిపోయిన శవం కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే పోస్ట్ మార్టంకి పంపిస్తారు. ఆ పోస్ట్ మార్టంకి మళ్ళీ బాడీ తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఉత్తిగానే ఫ్రీగా పంపించారు. వాళ్ళు మళ్ళీ 5,000 10,000 తీసుకుంటారు. ఆ పైసలు ఇచ్చేంతవరకు వదలరు, చాలా ఘోరంగా చూస్తారు. మన బాడీలో ఉన్న పార్ట్సే వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ పార్ట్స్ ఒక్కొక్కటి 3 లక్షలు 10 లక్షల వరకు ఉంటాయి. వాళ్ళు జస్ట్ ఆపరేషన్ చేసి ఆ పార్ట్స్ తీసుకొని మన బాడీ మనకి ఇవ్వటానికి వాళ్ళు 8 గంటలు 12 గంటలు టైం చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతిదానికి మనకి వెయిటింగ్ ఉంటుంది. ఈ వెయిటింగ్ లేకుండా ఏది కూడా వర్కౌట్ కాదు. అట్లా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి 40 ఇయర్స్ వెయిటింగ్ నేర్పించాడు. మన క్రైస్తవ జీవితంలో కూడా మనము వెయిట్ చేయటం అనేది నేర్చుకోవాలి. ఎవరికైతే వెయిటింగ్ చేయటం తెలియదో వాళ్ళు సైతాను వేసే దాడిలో పడిపోతారు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఏమైంది, ఇంకెన్ని రోజులు మా కష్టాలు, మనం భక్తుల జీవిత చరిత్ర లేకపోతే సంఘ చరిత్ర మనం చదువుతూ ఉంటే దేవుని కోసం కొంతమంది దేవుడు చేస్తాడు కదా అని చెప్పి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. వాళ్ళు యవ్వన కాలంలో మొదలుపెట్టిన ప్రార్థనకి వాళ్ళు ముసలితనంలో ఇంకొక సంవత్సరం 2 సంవత్సరంలో చనిపోతారంటే అప్పుడు వాళ్ళకి విడుదల వచ్చింది. ఊర్మా బ్రాండ్ అని చెప్పి ఒక రష్యాలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. పెళ్లి కాకముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. అప్పట్లోనే ఆయన మంచి సేవకుడు. కరెక్ట్గా పెళ్లి చేసుకునే మూమెంట్లో ఆయన పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు. 52 ఇయర్స్ మీదనో ఆయన బానిసత్వంలోనే ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోలేదు. ఈయన కూడా అట్లనే ఉండిపోయాడు. వాళ్ళు భయంకరంగా టార్చర్ పెట్టారు ఉర్మా బ్రాండ్ అనే దైవజనునికి. ఆయన బాడీలో ఒక 4 బోన్స్ కూడా ఇరిగిపోయినాయి. కానీ ఆయన వదలలేడు. లాస్ట్కి అక్కడున్న గవర్నమెంటే కూలిపోయింది. ఎప్పుడు 50 ఇయర్స్ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళని రిలీజ్ చేస్తే అప్పుడు పోయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో క్రైస్తవులకి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎవరైతే ఓపికతో ఉంటారో, ఎవరైతే భరిస్తాడో వాడిని పట్టుకుంటాడు. మోషే భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను చచ్చిపోతున్నా కదా, మరి ఈ సేవా భారము ఎవరికి అప్పచెప్పాలి అని. అప్పుడు దేవుడు ఏం చెప్పిండంటే యెహోషువకు అప్పచెప్పమని చెప్పిండు. ఎందుకు యెహోషువకు అప్పచెప్పమని చెప్పిండంటే మోషే అక్కడ 40 డేస్ కొండలో అరణ్యంలో కొండ లోపల పోయి ప్రార్థన చేస్తే కొండ కింద యెహోషువ ఏం చేసిండంటే ఆయన కూడా ప్రార్థనలో ఉన్నాడు. అంటే గురువుగారు కోసం కనిపెట్టిండు అనమాట. చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవుల్లో మీరు చూడండి ఓపిక ఉండదు. విశ్వాసులు అస్సలు ఓపిక, అన్న ప్రేయర్ చేయన్న తొందరగా అయిపోవాలా, నేను బిజీ ఉన్నా తర్వాత మాట్లాడతా, నాకు టైం లేదు, నేను చాలా బిజీ, ప్రేయర్ అవ్వగానే సండే ప్రేయర్ అవ్వగానే కానుకేస్తారు, అక్కడ వెళ్ళిపోతారు, తొందర ప్రేయర్ చేయండి నేను వెళ్ళిపోవాలా. అది వేస్ట్ అనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ ఓపిక లేకపోతే చాలా కోల్పోతాం. మంచి మంచి బంధాలు దిగిపోతాయి ఓపిక లేకపోవటం వల్ల. భార్యాభర్తలు విడిపోతారు. పిల్లలు తల్లిదండ్రుల ముందర శత్రువులుగా మారతారు. తల్లిదండ్రులు పిల్లల మీద శత్రువులుగా మారతారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓపిక, సహనం. కాబట్టి మనలో ఓపిక, సహనాన్ని మనం పెంచుకోనికి ప్రయత్నం చేయాలి. చివరి వరకు పోరాడాలి. హల్లెలూయా. అంతం వరకు సహించేవాడే ధన్యుడు అని చెప్పిండు. మిగతావాడు అన్యుడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఓపిక ఉండాలా. దేవుణ్ణి అడగాల, ప్రభా నాకు ఇంకా ఓపిక ఇయ్యి ప్రభా నాకు దయ్యాలలో కొట్టే వరం, ఈ దర్శనాలు ఇచ్చే వరం ఇది కాదు. ప్రభా నాకు ఓపిక ఇయ్యి, నాకు ఎప్పుడు సమస్యల్లో తీసుకురా ప్రభా అని చెప్పి ప్రార్థన చేయొద్దు. సమస్యలను భరించి ఓపిక ఇవ్వాలని ప్రేయర్ చేయాలి. ఎందుకంటే సమస్యలు రావటం సత్యము, సహజము, అది చచ్చే వరకు వస్తాయి. హల్లెలూయా. కొంతమంది చెప్తారు నువ్వు యేసయ్యని నమ్ముకుంటే అసలు నీకు సమస్యలే రావు, అది దయ్యం బోధ. అది యేసయ్యని నమ్ముకుంటే నీకు ఆరోగ్యమే పాడు కాదు, అది కూడా దయ్యం బోధనే. ఎందుకంటే మనిషి చనిపోయేంత వరకు సమస్యలు, రోగాలు ఇవన్నీ వస్తాయి. వీటిని భరించాలా, అది దేవుని బోధ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సైతాన్ ఇట్లా చెప్తుంది, ఈ పని చేసినావంటే ఇక నీకు ఎప్పుడు లైఫ్లో వెనక తిరగటం ఏముండదు, అంతా నువ్వు సెట్ అయిపోతావు. అట్లా ఏముండదు. నువ్వు ఎంత పెద్ద సెట్ అయినా, నువ్వు ఎంత పై స్టేజ్కి పోయినా కానీ అక్కడ కూడా నీకు సమస్యలే ఉంటాయి. చాలామంది ప్రభా నాకు గవర్నమెంట్ జాబ్ రావాలా ప్రభా అని చెప్పి ఎక్కువగా ప్రేయర్ చేస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. గవర్నమెంట్ జాబ్ వస్తే అందులో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అందులో కూడా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ప్రైవేట్ జాబ్లో ఉంటుంది, గవర్నమెంట్ జాబ్లో కూడా ఉంటుంది. హల్లెలూయా. కానీ నేను ఏ సమస్య అయినా భరిస్తా బ్రదర్, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుడు మనతో కలిసి పనిచేస్తాడు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఉండాలనుకున్నాడు. 3 డేస్లో పంపించేస్తే వాళ్ళకి ఏం దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విలువ ఎట్లా చేస్తుంది అట్లా అని చెప్పి దేవుడు 40 ఇయర్స్ వాళ్ళని అక్కడక్కడే తిప్పాడు. మన జీవితంలో కూడా మనము అన్ని సమస్యలు పోతే మనం అసలు ప్రేయర్ చేయం. దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనని ఒత్తిపడతాడు అనమాట. ఎందుకంటే ఆయన విలువ ఇంకా తెలుసుకోవటానికి, ఆయన ప్రేమ ఇంకా తెలుసుకోవటానికి, ఆయన సత్యాలు ఇంకా తెలుసుకోవటానికి. అన్నీ ఫ్రీగా అన్నీ ఇచ్చేస్తే మనకు కూడా, మన పిల్లలకు కూడా అన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి ఆ విలువ ఉండదు. అట్లనే సేమ్ దేవుడు కూడా అలాంటి ప్రిన్సిపల్ని ఫాలో అవుతాడు. ఈ ఆంగ్ల నామము గ్రీకు భాష నుండి గ్రీకు పేరును ప్రత్యక్షంగా ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయుట జరిగింది. సంఖ్య లెక్కించుట అను పదమునకు ఈ పుస్తకంలో ప్రస్తావించుట ద్వారా ఇది సంఖ్యా గ్రంథమును సత్యమును తెలుపుచున్నది. ఐగుప్తులో నుండి బయలు వెళ్ళిన తర్వాత 2వ సంవత్సరం 2వ నెల మొదటి రోజున ఈ సంఖ్య లెక్కించుట జరిగినది. ఈ సంఖ్యాకాండంలో ఎక్కువగా నంబర్స్ ఉంటాయి అన్నమాట. హీబ్రూ భాషలో కూడా ఎక్కువ నంబర్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ నంబర్స్కి సింబల్స్ ఉంటాయి అన్నమాట. 22 నంబర్స్ ఉంటాయి, 22 లెటర్స్ ఉంటాయి, వాటికి సింబల్స్ ఉంటాయి. ఈ సంఖ్యాకాండంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే సంవత్సరములు, నెలలు, దినాలు, దీని గురించి ఎక్కువ మాట్లాడతారు. అట్లా అని చెప్పి ఈ గ్రంథానికి సంఖ్యాకాండము అని పేరు పెట్టడం జరిగింది. 20 ఏండ్లు మొదలుకొని పైబడిన యుద్ధమునకు వెళ్ళగలిగిన పురుషులు లెక్కించి 603, 550 మందిగా లెక్కించిరి. రెండోసారి ఎరికో సమీపంన యోర్దాన్ వద్ద మోయాబు మైదానమందు సంఖ్య లెక్కించుట జరిగినది. అనగా ఎరికోకు ఎదురుగానున్న యోర్దాను తూర్పు వైపు ఉన్న ప్రాంతము. అరణ్య కాలపు చివరి సంవత్సరంలో ఇది జరిగెను. రెండోసారి మొత్తం 601, 730 పురుషులు ప్లస్ 25,000 మంది లేవీయులు అని ఉండిరి. ఇది సంఖ్యాకాండం 26 అధ్యాయంలో 57 నుంచి 62 వచనాలు చదివితే ఇదంతా కూడా ఉంటుంది. ఎక్కువగా నంబర్స్ అనేది కనిపిస్తుంది. అంటే బైబిల్లో హిస్టరీ అనేది ఉంది, బాటనీ అనేది ఉన్నది, పోయటిజం అనేది ఉంది, దాని తర్వాత సైకాలజీ ఉంది, దాని తర్వాత మ్యాథమెటిక్స్ కూడా ఉంది. మ్యాథమెటిక్స్ అంటే ఏదో బ్రదర్ ఇప్పుడు ఈ సంఖ్యాశాస్త్రం ఉంది కదా, ఈ సంఖ్యాశాస్త్రంలో అంతా లెక్క పెట్టడం ఇది అని అనుకుంటారు. అది కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికి ఉన్నారు. 33.5 ఇయర్స్ బ్రతికి ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు అని చాలామంది చెప్తారు, నేను కూడా చెప్తాను. కానీ సువార్తలలో
ఎక్కడ కూడా ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి సేవ చేసిండని రాయలేదు. దానియేలు గ్రంథం మనం చదివితే అందులో మ్యాథ్స్ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైనా చెప్తాను నేను, చాలా డీప్గా ఉంటుంది అది. అన్ని లెక్కలే ఉంటాయి, మైండ్ పోతుంది మనకి. ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉండే మ్యాథమెటిక్స్ అక్కడ క్యాల్కులేట్ అవుతుంది అన్నమాట. కాబట్టి బైబిల్లో మ్యాథమెటిక్స్ ఉంది, సైకాలజీ ఉంది, ఫిలాసఫీ ఉంది, హిస్టరీ ఉంది, సివిక్స్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దాని తర్వాత ఎకనామిక్స్, అర్థశాస్త్రం అని తెలుగులో అంటారు. ఇట్లా చాలా సబ్జెక్ట్స్ మనకు బైబిల్లో టచ్ అవుతాయి. ఇది మహాగ్రంథం, ఇది గ్రంథముల గ్రంథము అన్నమాట. బుక్ ఆఫ్ బుక్స్ అన్నమాట. చాలా గ్రంథాల సముదాయం, చాలా కల్చర్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ గ్రంథము చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం పదే పదే మనం చదవాలా. దీన్ని చదవటం వల్ల చాలా విషయాలు మనం నేర్చుకుంటాం, చాలా విషయాల్లో మనల్ని మనం కాపాడుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాండంలో ఉన్న ప్రాముఖ్యతమైన సంగతులు చూద్దాం. ఈ పుస్తకము, ఈ గ్రంథము చదువుటకు ఆసక్తి పరచరు. ఎందుకనగా దీనిలో సుదీర్ఘమైన వంశాలు, పేర్లు, సంఖ్యలతో జాబితాలు ఉంటాయి. నిజానికి ఇది ఆదికాండం వల్లే ఒక చారిత్రక పుస్తకము. ఇందులో కొన్ని చట్ట సంబంధ భాగాలు ఉన్నాయి మరియు కొన్ని వంశవల్లులు భాగాలు. రెండోసార్లు జనసంఖ్య లెక్కింపు కూడా కలదు. ఏమైనప్పటికీ ఇదొక చారిత్రకమైన అరణ్యంలో 40 సంవత్సరాల సంఘటనలు గురించిన గ్రంథము. ఈ సంఖ్యాకాండంలోకి వెళ్ళి చాలామంది దైవజనులు పెద్దగా వాక్యం తీయరు, ఇంకా ఎక్కువగా సంఖ్యాకాండం కూడా ఎక్కువగా చదవరు. ఎందుకు చదవరు అంటే దీంట్లో ఎక్కువ పేర్లు ఉంటాయి, ఎక్కువ వంశవల్లులు ఉంటారు. ఇక పలానా వ్యక్తికి ఇంతమంది కొడుకులు పుట్టారు, వాళ్ళకి ఇంకో కొడుకు పుట్టిండు, ఆ కొడుకుకి ఇంతమంది పుట్టారు, ఇదంతా కూడా ఉంటుంది. అట్లా చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో పెద్దగా ఆత్మీయ పాఠం మనం నేర్చుకోలేము కదా అని చెప్పి కూడా టచ్ చేయరు. కొన్ని విషయాల్లో డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇది సేమ్ ఆదికాండం టైప్లోనే, ఇది నిర్గమకాండం లెక్కనే ఇది కూడా ఒక హిస్టరీ బుక్ అన్నమాట. చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన పుస్తకం. ఈ సంఖ్యాకాండంలోనే దేవుని ఒక అద్భుతాల గురించి బాగా డీప్గా రాస్తూ ఉంటాడు. అంటే దేవుడు ఒక మనిషిని మార్చటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు, దేవుడు ఒక వంశాన్ని కాపాడటానికి ఏ రకంగా చేస్తాడు అనేది మనకి సంఖ్యాకాండంలో తెలుస్తూ ఉంటుంది. ఇట్లుండగా 40 సంవత్సరం కేవలం 2 లేక 3 సంవత్సరముల విషయంలో ముఖ్యంగా చర్చించబడినవి. మొదటి 2 లేదా 1.5 మరియు చివరి 1వ సంవత్సరము, చివరి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఈ గ్రంథంలోని పరిచయ విషయాలు, సంఘటనలు ప్రజలకు ఎక్కువగా తెలిసినవి ఉన్నవి. అవేవనగా, ఈ గ్రంథంలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే 40 ఇయర్స్లో 40 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ దినం, చాలా పెద్ద గ్రంథం రాయాల. కానీ మొదట్లో ఉన్న కొన్ని సంవత్సరాల గురించి ఒక లైన్లో రాసుకుంటూ వస్తాడు, ఒక అధ్యాయంలో రాసుకుంటూ వస్తాడు. 40 సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నీ కూడా ఒక లైన్లో రాసుకుంటూ వస్తూ ఉంటాడు. తర్వాత 40 సంవత్సరాల చివరిలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ రాసుకుంటూ వస్తూ ఉంటారు. అట్లా దేవుడు ఈ సంఖ్యాకాండాన్ని రాపించాడు. ఎందుకు అనంటే మనకి ఏది అవసరమో అదే ఇచ్చాడు. యోహాన్ పత్రికల్లో, యోహాన్ సువార్తల్లో యోహాన్ భక్తుడు అంటాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు కావచ్చు, యేసు ప్రభు చెప్పిన మాటలు కావచ్చు, భూమి అంతా పేపర్స్, పుస్తకాలు అన్నీ పరిచి రాస్తే కూడా సరిపోవు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కానీ అవంతా ఎందుకు రాయలేదు బ్రదర్ అంటే మనకు అవసరం లేదు. మనకి ఏదైతే అవసరమో అదే రాయబడ్డది. కాబట్టి బైబిల్లో ప్రతి దానికి ప్రశ్న ఉంటుంది, ప్రతి దానికి జవాబు ఉంటుంది. నువ్వు బైబిల్ అవుట్ ఆఫ్ పోవటం అవసరం లేదు, బైబిల్లో ఉంటే సరిపోతుంది. కానీ దౌర్భాగ్యం ఏంది అని అంటే ఈ బైబిల్ని మనం తీసుకుపోతాము, ఆడ సెల్ఫ్లో పడేస్తాము, మళ్ళీ సండే రోజే ఈ బైబిల్ని దులుపుకొని ఏం చేస్తామంటే చర్చికి పోతాం. దీన్ని చదవము, దీన్ని ధ్యానించము, దీంట్లో ఉన్న మ్యాటర్ మనం గ్రహించము. మనం వెళ్ళే పాస్టర్లకు ఎప్పుడు కూడా డౌట్ అడగం. అది మన ఆత్మీయ జీవితం. దానివల్ల దీంట్లో ఉన్న ఆ మాధుర్యాన్ని చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన చేయటం అనేది ఒక పాయింట్ కాదు,
అన్య భాషలు మాట్లాడడం అనేది ఒక పాయింట్ కాదు. వాక్యం చదవటం, దాని ప్రకారం జీవించటం అనేది అసలు పాయింట్ అనమాట. ఇవి ఏం చేయకుండా అవి చేసినా కానీ వర్కౌట్ కావు. పోనీ అవే చేసుకుంటే ఇవి చేయకపోయినా వర్కౌట్ కావు. అంటే 2 ఖచ్చితంగా చేయాలి. అయితే ప్రేయర్ కావచ్చు, ఆరాధన కావచ్చు, మనం ఎప్పుడు చేయగలుగుతాము అంటే, ఇప్పుడు ఒక బండి నడవాలి అంటే ఖచ్చితంగా పెట్రోల్ ఉండాలి. ఆ పెట్రోల్ ఉంటేనే బండి ఎట్లయితే నడుస్తుందో అట్లా ఆత్మీయ జీవితం చల్లార్చకుండా ఉండాలి. ఆత్మీయ జీవితం చివరి వరకు కొనసాగింపబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత అన్య భాషలు మాట్లాడినా పెరగదు. బైబిల్ వాక్య ధ్యానం చేసినప్పుడు, బైబిల్ ఉన్న విషయాలు మనం చర్చించుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు ఆత్మీయత విషయాలు పెరుగుతాయి. అనేక రహస్యమైన సంగతులు మనకు తెలుస్తాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ 13వ అధ్యాయంలో చూస్తే 12 మంది వేగుల వారిని పని కొరకు యెహోషువ భక్తుడు పంపించాడు. ఈ వేగుల వారు ఎవరు అనంటే, మరి ఆ కానాను దేశం ఎట్లా ఉన్నది, అసలు ఉన్నదా లేదా, అసలు ఎట్లుందని చెప్పి యెహోషువ భక్తుడు ఏం చేసిందంటే ఒక 12 మందిని సెలెక్ట్ చేసుకుండు. 12 అనే అంశము, 12 అనే ఆ లెటరు, 12 సంఖ్య అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు శిష్యులలో కూడా 12 మంది ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా యాకోబు వాళ్ళ కొడుకులు 12 మంది. గోత్రాలు కూడా 12 గోత్రాలు ఉంటాయి. యెహోషువ భక్తుడు కూడా 12 మందిని సెలెక్ట్ చేశాడు. ఈ 12 మందిలో ఎవరిని సెలెక్ట్ చేశాడంటే ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని సెలెక్ట్ చేస్తే వాళ్ళు 12 గోత్రికులు కాబట్టి 12 మంది అయ్యారు. చాలా ఇంపార్టెంట్. అంటే బైబిల్లో మనం చూస్తే ఇందులో న్యూమరాలజీ కూడా ఉంటుంది. సంఖ్యా శాస్త్రం అని ఏదైతే అంటామో, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన కార్ నంబర్ మొత్తం కూడా 6 నంబర్ మీదనే ఉంటుంది. సిక్స్త్ నంబర్ని బాగా నమ్ముతాడు ఆయన పెద్ద సెక్రటేరియట్ కట్టాడు. ఆ సెక్రటేరియట్లో కూడా 6వ అంతస్తులోనే ఆయన కూర్చుంటాడు అనమాట. 6 అనే నంబరు ఆయనకు ఫేమ్ తీసుకొచ్చింది. అంటే ఆ నంబర్లో అనేది పవర్ ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. న్యూమరాలజీ చదివితే అక్కడ మనకి తెలుస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరంని బట్టి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కరోనా అనేది 2020లో మనకి వచ్చింది. 2019లో స్టార్ట్ అయింది కానీ 2020లో వచ్చింది. మొత్తం అంతా ఊడ్చుకుపోయింది. దానికి కారణం ఏంది అని అంటే, సంఖ్యాశాస్త్రంలో ఏమని చెప్తారంటే 2020 లాస్ట్ నంబర్ 0 వచ్చింది అనుకోండి, ఆ సంవత్సరం అంతా కూడా 0నే అయిపోతుంది. వాళ్ళ నమ్మకము అనమాట. తర్వాత ఫోన్ నంబర్స్లో ఇప్పుడు అందరూ చెక్ చేసుకుంటారు నా ఫోన్ నంబర్లో ఎంత ఉందని. ఈ ఫోన్ నంబర్లో లాస్ట్లో 0 ఉండద్దు అనమాట. జీవితం అంతా 0 అయిపోతుంది అంటారు. సంఖ్యాశాస్త్రం దగ్గర మనం న్యూమరాలజీ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ నీ ఫోన్ నంబర్ మార్చండి అంటారు. ఈ ప్లేస్లో 0 రాకూడదు, లైఫే 0 అయిపోతుంది అని చెప్తారు. తర్వాత ఆ పేర్లు ఉంటాయి, ఆ పేర్లలో నువ్వు ఈ పేరు మార్చుకోవాలి, ఈ పేరుని తగ్గించాలి, ఇట్లా చెప్తూ ఉంటారు. వాళ్ళు అట్లా చెప్పిన ప్రకారం వీళ్ళు చేస్తే దాని ప్రకారం సక్సెస్ ఉంటుంది. ఉండదని ఏం కాదు. తర్వాత ఇట్లా రాయి ఉంటుంది, ఆరెంజ్ కలర్ రాయి ఉంటుంది, బ్లాక్ కలర్ రాయి ఉంటుంది. ఆ రాయితో చేసిన ఉంగరాన్ని మీరు ధరించాలని చెప్తారు. అది ధరిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. అంటే ఆ నంబర్ మీద ప్రభావం ఉంటుంది, అది ఉండకపోవటం అనేది ఏం కాదు. కానీ మనం బాప్టిజం తీసుకున్నాం కదా, మన మీద అంత పెద్దగా పనిచేయదు, మనకు అవసరం లేదు. మనకు యేసు ప్రభువే నంబర్. మీరు ఎట్లా చెప్తారు బ్రదర్ అని అంటే, నా ఫోన్ నంబర్లో వచ్చే నంబర్లో 0 అనమాట. 2 కూడా లాస్ట్లో 2 సున్నాలు వస్తాయి. ఒక్క 0 వస్తేనే భయంకరం, అందులో 2 సున్నాలు వస్తాయి. మరి అట్లా అని చెప్పి నా జీవితం ఏమన్నా 0 అయిపోయిందా? కాలేదు. రూపాయికి పెట్టి కొన్న సిమ్ము 10-15 సంవత్సరాల నుంచి అదే సిమ్ము వాడుతున్నాం మనం. హల్లెలూయా. అదే ఇప్పుడు ఆయన దగ్గర పోయినా అనుకో, బ్రదర్ నీకు అన్నిటికీ వస్తున్న ప్రాబ్లము ఈ నంబర్ 0, దీన్ని తీసేసి అంటాడు. హల్లెలూయా. చాలామంది అన్యులు ఏం చేస్తారు అంటే, ఆ సంఖ్యాశాస్త్రంగా పోయి బాబా పాండురంగ అని చెప్పి ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఉన్నాడు. ఆయన జస్ట్ 10 లక్షలు తీసుకుంటాడు ఒక అర్ధగంట మాట్లాడడానికి.
చాలా హైలీ పెయిడ్ న్యూమరాలజిస్ట్, హైలీ సక్సెస్ఫుల్ అయిన న్యూమరాలజిస్ట్. ఆయన చాలా భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఆయన పెళ్లి చేసుకుంటూ విడాకులు అయిపోయింది. దాని తర్వాత ఆయన పేరు మార్చుకున్నాడు, ఆయన ఫోన్ నంబర్స్ మార్చుకున్నాడు. తర్వాత వ్యాపారం చేయటం మొదలుపెడితే మంచి ఒక అమ్మాయితో పెళ్ళైంది. కోటీశ్వరుడు అయిపోయాడు. నెలకి ₹1,00,00,000 సంపాదిస్తాడు ఆయన. ఆయన కూడా మొన్న తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు టీడీపీ తరఫు నుంచి ఆయన కూడా ప్రచారం చేయడానికి ఓట్లలో దిగిండు, ఎలక్షన్స్లో దిగిండు, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు ఆయనకి. బాగా నంబర్లు నమ్ముతాడు. ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మొత్తం మీ క్యారెక్టర్ అంతా కూడా చెప్పేస్తాడు. అంటే అది నిజమే. అది ఆ డేట్ ఆఫ్ బర్త్లో, ఆ నంబర్స్లో అది ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. అట్లా బైబిల్లో చాలా సంఖ్యాశాస్త్రం అనేది కూడా ఉంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అయితే మనకి ఎంతోమంది చెప్తారు, నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, నువ్వు ఈ పూజ చేయించుకుంటే మంచిగా అవుతావు, ఈ ఉంగరం పెట్టుకుంటే ఆ ఉంగరంకి ఆ రంగు రాయి, గోధుమ కలర్ రంగు రాయి, దాని పేర్లు కూడా ఉంటాయి, పచ్చ రంగు ఇట్లా పెట్టుకుంటే నీకు మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అది మనలో వర్తించదు అనమాట. కొంతమంది పాస్టర్స్ కూడా ఉంగరం పెట్టుకున్నప్పుడు ఒక కలర్ రాయి దాంట్లో పెడతారు, గ్రీన్ కలర్తో లేకపోతే బ్లాక్ కలర్తో. అదంతా అవసరం లేదు మనకి, అది బైబిల్కి విరుద్ధం అన్నమాట. ఎందుకు అంటే నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు నీళ్ళల్లో మునిగిన ఖతం అయిపోయింది, నీ జాతకమే అక్కడి నుంచి మారింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పేర్లు మారవటాలు, ఈ ఉంగరాలు మారవటాలు, ఇవన్నీ ఏంది, మన ఫ్యూచర్ బాగుండాలని చెప్పి, మన భవిష్యత్తు ఫ్యూచరే ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే బాప్టిజంలో నీళ్ళలో మునిగినప్పుడే స్టార్ట్ అవుతుంది. జీవగ్రంథంలో మన పేరు రాయబడుతుంది. దేవుని బిడ్డగా మనం స్వీకరించబడతాం. పరలోకానికి పోయే యాక్సెస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఎన్ని పేర్లు మార్చినా కానీ మన గుణం మార్చుకోకపోతే, లేకపోతే ఎన్ని చేసినా కానీ మన నిజ దేవుడిని మనం ఒప్పుకోకపోతే మనం పరలోక రాజ్యం పోము. అది ఓన్లీ టెంపరీ ఇస్తుంది. కాబట్టి అన్యులను మనం చూసి పలానా బాబా దగ్గర పోయిండు, ఆయన పేరు మార్చిండు, ఆయన ఊరు మార్చిండు, ఇప్పుడు మంచిగా అయిపోయిండు అని చెప్పి మనం బీపీలు పెంచుకోవద్దు. హల్లెలూయా. ఏ నాటి కీడు ఆనాటికి చాలును అని యేసయ్య చెప్పాడు. యేసయ్య వాక్యంకి నేను ఎంత ఫోకస్ చేస్తున్నా, ఎంత వెంబడిస్తున్నా, నాలో వాక్యం ఎంత నెరవేరుతుంది, అసలు నేను వాక్యంలో ఉన్నానా లేనా? ఒక పచ్చి డస్టర్ని పిండితే వాటర్ ఎట్లయితే వస్తుందో, మనం అట్లా పిండితే వాటర్ రావాలి, వాక్యం రావాలి. అది లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే వాక్యమే యేసుప్రభు. ఆ వాక్యం మనలో కనబడాలి. అది మనలో కనబడటానికి మనం ఈ ప్రేయరు, బైబిల్ రీడింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ పాండురంగ గారి గురించి, లేకపోతే సంఖ్యాశాస్త్రం గురించి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా నంబర్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఆ నంబర్ ప్లేటు ఫ్యాన్సీ నంబర్ కావాలి అని అంటే 25,000 పెట్టాలి. ఒక నంబర్ కోసము ఇప్పుడు ప్రజెంట్ ఒక లిస్ట్లో 25 lakhs వరకు పోయింది, జస్ట్ ఒక నంబర్. గవర్నమెంట్ మనం మామూలుగా పెడితే మనకి నంబర్ వస్తుంది అన్నమాట. ఆ నంబర్ కోసం 25 lakhs, 30 lakhs కూడా పెడతా. అంటే ఆ 30 lakhs తోటి మనకి ఇంకో 2-3 బండ్లు వస్తాయి. కానీ పబ్లిక్ది పిచ్చి నమ్మకం ఏమైందంటే ఆ నంబర్ కొంటే మనకి అట్లా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అయితే ఎక్కువగా 9 నంబర్ని బాగా ఇష్టపడతారు. నవరత్నాలు, నవరంధ్రాలు, నవధాన్యాలు. నవ అంటే 9 అని అర్థం. 9 అనే నంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. దాన్ని చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే మనం చైనా సైడ్ పోతే 7 నంబర్ ఇస్తారు, రిచెస్ట్ నంబర్ అంటారు దాన్ని. బండి మీద చూసినప్పుడు అది చాలామంది దానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆ నంబర్ రాలేదంటే కొనుక్కుంటారు, నాకు 9 నంబరే కావాలా సార్ అంటారు. హల్లెలూయా. ఆ 9 నంబర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ 9 నంబర్లో కూడా అట్లనే పవర్ ఉంటుంది. ఎవరికైతే 9 నంబర్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ల్యాండ్లు కొంటారు, ఇల్లులు కడతారు. ఆ బండి వచ్చిన తర్వాత ఆ బండికి 9 నంబర్ ఉంటాయి. నేను చాలామందిని గమనించాను.
దాని తర్వాత వాళ్ళకి పెద్దగా యాక్సిడెంట్స్ కావు. యాక్సిడెంట్స్ అయినా కానీ అంత ఎఫెక్టివ్ కాదనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అది హిందూ శాస్త్రంలో అది ఉంటుంది, కానీ మనకంత అవసరం లేదు. మనం ప్రేయర్లో లేము అని అంటే కథం అయిపోయినట్టే, మనకు దరిద్రమే చుట్టూ. నువ్వు ప్రేయర్లో ఉన్నావంటే, నువ్వు బైబిల్ పరంగా జీవిస్తున్నావంటే అంత అనుకూలంగానే జరుగుతుంది. ఎందుకంటే మన శత్రువు అన్నిట్లో ఆటంకాలు పెట్టుకుంటూ పోతాడు. ఒక గంట 2 గంటలు మార్నింగ్ టైంలో ప్రేయర్లో గడిపి వెళ్ళిపోయినామంటే ఆ రోజంతా నీకు విజయమే. నీ లోపల 9 నెంబర్ కనిపిస్తుంది, నీ లోపలనే 7 నెంబర్ కనిపిస్తుంది. నువ్వు ఏడవైనా బంగారమే అనమాట, పట్టింది బంగారం అవుతుంది. ఇట్లాంటి విషయాలు మనం బైబిల్ చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. నేను బాబా పాండురంగ గారు యూట్యూబ్లో కొడుతూ వస్తాడు, ఫేమస్ అనమాట ఆయన. ఆయన కూడా న్యూమరాలజీ నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి అని చెప్తాడు. ఫీజే ₹1,00,000 ఉంటుంది. ఆయన దగ్గర పోయి అది నేర్చుకుందాం అనుకున్నాను నేను. న్యూమరాలజీ గురించి, డేట్ ఆఫ్ బర్త్లో లేదా ఇలా పేరు మనం ఇప్పుడు ఆల్రెడీ ఆకుపంచర్ స్టార్ట్ చేసినాం కదా, అట్లనే వాళ్ళ పేర్లు ఎవరైనా చూసి ఆ జాతకాలు కూడా మనము నేర్చుకోవచ్చు. మనం చేద్దామని నేను కూడా ఇన్స్పైర్ అయినా. తర్వాత బైబిల్ చదివిన తర్వాత అంతేం అనిపించలేదు నాకు. ఏమంత అవసరం లేదు, ఆత్మీయ విషయాలు ప్రజలకు నేర్పిస్తే సరిపోతుంది, ఆ జాతకం కాదు లైఫే చేంజ్ అయిపోతుంది అని చెప్పి నేను మళ్ళా నా మనసుని నేను మార్చుకున్నాను అనమాట. ఎందుకు అనంటే బైబిల్ వాక్యం నేర్చుకోవటం, వాక్యం చదవటం కానీ, వాక్యం గురించి ఆలోచించటం, దీంట్లో మనకి జ్యోతిష్యం శాస్త్రం వస్తుంది, సంఖ్యాశాస్త్రం వస్తుంది, ఈవెన్ దో ఆకుపంచర్ శాస్త్రం వస్తుంది. దాని తర్వాత అన్నీ చాలా వరకు మనము ఓవరాల్గా ఫుల్ స్పీడ్ అయిపోతాం అనమాట. అంటే బైబిల్లో అంత హిస్టరీ, అంత పవర్ ఉంటుంది అనమాట. అది ఒక్కటి నేర్చుకుంటే చాలా వచ్చేస్తాయి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బైబిల్లో ఆరోగ్య శాస్త్రము ఎక్కడ ఉన్నది బ్రదర్ అంటే, సామెతల గ్రంథం మనం చదివితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉంటుంది. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు నీ దేహముకు ఆరోగ్యం కలుగుతుంది, ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడని చెప్పి. సింపుల్ లాజిక్. యెహోవా యందు పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచి ఆయన చెప్పినవన్నీ నువ్వు చేస్తే నీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పిండు. దీనికి మళ్ళీ మనం ఆయుర్వేదిక్, ఆకుపంచర్ నేర్చుకోవటం అవసరం లేదు. హల్లెలూయా. అట్లా ఒక చిన్న లైన్ తోటే ఒక పెద్ద శాస్త్రం నేర్పిస్తుంది బైబిల్. అదే మనం చదవలేదు అనుకోండి, మనకేం తెలియదు. కాబట్టి సంఖ్యాకాండంలో ఎక్కువగా సంఖ్యాశాస్త్రం ఉంటుంది. దీంట్లో ఉన్న బెనిఫిట్ అట్లా ఉంటుందని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇది 13వ అధ్యాయంలో ఈ 12 మంది వేగుల వారి గురించి ఉంటుంది. తర్వాత కోరాహు తిరుగుబాటు. కోరాహు అంటే ఎవరు, ఆయన ఎందుకు తిరగబడ్డాడు, ఇదంతా కనిపిస్తుంది. ఇది 16వ అధ్యాయంలో. బండతో మాట్లాడమని దేవుడు చెప్పినప్పుడు మరి మోషే భక్తుడు ఏం చేసిండంటే బండను కొట్టిండు. మోషే భక్తుడు గొప్ప ప్రవక్త, దేవుని ఇంట్లో ఒక నమ్మకమైన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. కానీ ఒక దగ్గర ఏమైపోయిందంటే బండతో మాట్లాడని చెప్తాడు. ఈయన బండను తీసి కొట్టేస్తాడు. బండ నుంచి నీళ్ళు వస్తుంది, కానీ అప్పుడు దేవుడు అప్సెట్ అయిపోతాడు. అక్కడి నుంచి నువ్వు వాడికి పోవు, నువ్వు ఈడే నెబో పర్వతంలో చనిపోతావని దేవుడు చెప్పేస్తాడు. హల్లెలూయా. తర్వాత బిలాము యొక్క గాడిద, బిలాంతో మాట్లాడుట. ఇక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడు, అది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. 22వ అధ్యాయం నుంచి ఆ స్టోరీ ఉంటుంది. అంటే ఇజ్రాయెల్ ప్రజల మీద ఏ మాంత్రికుడు కూడా పనిచేయలేడు, వాళ్ళ దేవుడు గొప్పవాడు. మాంత్రికుల్ని కూడా దేవుడు వాళ్ళ పొగరు అనగదొక్కుతాడు అని చెప్పి తెలియపరచటానికి మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ ఘట్టం చదవనంత వరకు మంత్రాలంటే, చేతపడి అంటే, మాంత్రికులు అంటే మనకు భయమే అవుతుంది. ఎప్పుడైతే ఆ ఘట్టం ఆ 22వ అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉంటామో, ఒక పేరుగాంచిన ప్రపంచంలో విఖ్యాత అన్నమాట, ప్రపంచాన్ని జయించిన వ్యక్తిలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, బిలాము అని చెప్పి. ఆయన ఏది మాట్లాడితే ఆడ జరిగిపోతుంది. అగ్ని రావాలంటే ఆడ అగ్ని వస్తుంది. అలాంటి వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజల్ని శపిద్దామని వస్తే దేవుడు జస్ట్ ఓన్లీ ఒక గాడిద చేత అతనికి బుద్ధి చెప్తాడు. అదంతా స్టోరీ నేను చెప్పను, మీరు సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. హల్లెలూయా. చాలా విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి.
ఇవన్నీ సంఖ్యాకాండంలో మనకున్న గొప్ప విషయాలు. హల్లెలూయా. ఇక్కడ మోషే గురించి కూడా మనం చూస్తే మరి రాళ్ళతో మాట్లాడు అంటే రాయిని కొడతాడు. దానివల్ల దేవుడు నర్వస్ అయిపోతాడు. మనం ఎంత భక్తులమైనా కానీ, దేవునికి ఎంత కానుకలు ఇచ్చినా కానీ, మన పద్ధతి ఒక్కొక్కసారి సరిగ్గా లేకపోతే దేవుడు కూడా హర్ట్ అవుతాడనమాట. అబ్రహాంకి ఏమని చెప్పిండంటే, నేను నీ కొడుకునిస్తా అని చెప్పిండు. ఆయన వెయిట్ చేయలేక కొన్ని విషయాల్లో ఏం చేసిండంటే హగ్గర్ని పెళ్లి చేసుకుంటాడు. హగ్గర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్మాయిల్ అనే కొడుకు పుడతాడు. అప్పటి వరకు దేవుడు అతనితో మాట్లాడుతూనే ఉంటాడు. దాని తర్వాత ఏమైతే దేవుడు అతనితో మాట్లాడాడు. 80 సంవత్సరాలు 85 ఇయర్స్లోనే 87 ఇయర్స్లో హగ్గర్ని పెళ్లి చేసుకుంటాడు అబ్రహాం. మళ్ళా అబ్రహాంకి 99 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిండని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడ్డది. అంటే 11 ఇయర్స్ దేవుడు అబ్రహాంతో మాట్లాడలేడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు చెప్పింది ఈయన వినలేకపోయాడు. తర్వాత మళ్ళీ వెయిట్ చేసిండు. ప్రభా నన్ను క్షమించి అన్నాడు. మళ్ళీ సెట్ అయిపోయాడు. అట్లనే మోషే భక్తుడు గురించి చాలా భారమైన మోసి ప్రజల్ని బాగు చేసుకుంటూ మరి 40 దినాలు రాత్రింబగలు ఉపవాసం లేకుండా 2 సార్లు దేవుని వాక్యాన్ని భూమి మీద తీసుకురావడానికి ఉపవాసం నుండి ప్రార్థన చేసి దేవుణ్ణి మైమర్పించి ఒక స్నేహితుడితో దేవుడు ఎట్లా మాట్లాడతాడో అట్లా వాళ్ళతో మాట్లాడి దేవుని దగ్గరికి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న వ్యక్తి. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము, మన రాజకీయం నడుస్తుందంటే అదంతా కూడా దేవుడు చెప్పిన ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ఉంటుంది. దేవుడు ఆయనకు అన్ని విషయాలు ప్రత్యక్షతలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఈ యొక్క చిన్న పని లేట్ చేస్తాడు. కొండతో మాట్లాడు, సముద్రం వాటర్ ఇస్తుంది అని అంటే ఆయన ఫట్ అని కొండను కొట్టేస్తాడు. అంతకుముందు కొండను కొడితే ఆ కొండకి వాటర్ వస్తుంది. ఆయన మరి ఏం టెన్షన్లో అట్లా చేసిండో, ఎంత బీపీ ఉందో, మరి ఏందో ఏజ్ ఎక్కువ అయిపోయిందో మనకి తెలియదు. కానీ దేవుడు మాత్రం ఇక నువ్వు అని చెప్పేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత భక్తులం ఉన్నా కానీ, ఎంత గొప్ప వ్యక్తులమైనా కానీ, కొన్ని విషయాల్లో కరెక్ట్గా లేకపోతే, నిష్టగా లేకపోతే దేవుడు ఒక్కటిసారి హట్ అయిపోతాడు. ఆ హట్ అయిపోయిన తర్వాత చాలా తీవ్రమైన ప్రాబ్లం వస్తుంది మనకి. ఆ పని చేయకపోతే బాగుండు అని అనిపిస్తుంది. హల్లెలూయా. సౌలు అనే రాజు దేవుడు ఫస్ట్ ఆయనను సెలెక్ట్ చేసిండు. దేవుడే ఆయనను ప్రేమించి ఆయనకి రాజు పోస్ట్ ఇచ్చిండు. ఇజ్రాయెల్ దేశానికి రాజు అంటే మామూలు విషయం కాదు. బలి అర్పణ చేసే మూమెంట్లో రాజు వచ్చి నిలబడతాడు. సమూయేలు ప్రవక్త రావడానికి లేట్ అవుతుంది. లేట్ అయిపోతే ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఈయన బలి అర్పణ చేసేస్తాడు. తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చి ఆయన వెనుక వాళ్ళకి మాట్లాడకని చెప్పు, సౌలు రాజు దగ్గర ఆయన భుజం మీదకి వెళ్ళి ఒక క్లాత్ బయట ఉంటుంది అన్నమాట. క్లాత్ వేసుకొని వెళ్తూ ఉంటారు రాజులు. అంటే వెనకాల క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ని ఇట్లా 2గా చీల్చేస్తాడు. నీ రాజ్యం అయిపోయింది అంటాడు. హల్లెలూయా. సౌలు కొడుకు యోనాతాను రావాలా, కానీ సమూయేలు ప్రవక్త ఆ రాజ్యాన్ని చీల్చేస్తాడు. తర్వాత ఏమైపోతుంది అంటే దావీదు సొలొమోన్ పోయిన తర్వాత రెహోబోం టైంలో ఇజ్రాయెల్ దేశం ఏమవుతుందంటే 2 రాజ్యాలుగా చీలిపోతుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు సౌలు భక్తుడు చాలా బాధపడతాడు. ఆ ఒక్క పని చేయకపోతే అయిపోతుండే కదా అని అనుకుంటాడు. అప్పటి నుంచి దేవుని ఒక వాక్కు అతనికి వినిపించదు. సైలెంట్ ఉండొచ్చు కదా. కాబట్టి దేవుని ప్రియమైన వారిలాగా ఇట్లా దేవుని ఒక మనస్సు మనకి ఎప్పుడు తెలియపరచబడుతుంటే ఈ గ్రంథాలు మనం చదువుతూ ఉంటే స్లోగా 1 అధ్యాయము 2 అధ్యాయాలు చదివి దాన్ని ధ్యానించి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అందులో ఉన్న మాధుర్యం మనకి అర్థమవుతుంది. దేవుడు కూడా మనకు అలాంటి వాక్యాలతోని మాట్లాడి మనం చాలా బలపరుస్తూ ఉంటాడు. అందుకోసమే మనము బైబిల్ చదవాలి. హల్లెలూయా. బైబిల్ చదవకపోతే మాత్రం మనం ఆత్మీయంగా మాత్రం ఎదగలేం. అది కాని పని అన్నమాట. చదువు రానోళ్ళ పరిస్థితి ఏంది బ్రదర్ అంటే, ఇప్పుడైతే చదువు రానోళ్ళకు కూడా బైబిల్లో కొన్ని యాప్స్ వచ్చినాయి. ఆ వాక్యాలు క్లిక్ చేస్తే వాళ్ళే చదువుతారు.
అది చదివి మనము కొంచెం అర్థం చేసుకోవాలి. చదువు రానోళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాక్యం చదివినారు, విన్నారు. అక్కడ దేవుడు వాళ్ళకి ఏది మాట్లాడాలో ఆ కోణంతో మాట్లాడేస్తాడు. అది కూడా నాకు చదువే రాదు కదా అని చెప్పి మనం వెనుకకు పోవటం అనేది, ఇప్పుడు చదువు రాలేదని చెప్పి అన్నం వండుతలేమా, కూర వండుతలేమా, పని చేస్తలేమా, డబ్బులు తెచ్చుకుంటలేమా, చదువు రాదు నాకు అని చెప్పి నలుగురితో మాట్లాడతలేమా, అన్నీ చేస్తున్నాం. దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. చదువు రాకపోతే ఏంది, నేను ఇన్ని చేస్తున్నా కదా అని చెప్పి నేను ఎట్లన్నా బైబిల్ గురించి తెలుసుకోవాలని చెప్పినప్పుడు ఇప్పుడు చాలా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఫోన్లో మనం జస్ట్ వాక్యాలు వింటే కొంచెం రోజు వాక్యం వినటం, లేకపోతే కాన్ఫరెన్స్లో వచ్చినప్పుడు కూడా వాక్యాలు ఉంటాయి, యూట్యూబ్లో వాక్యాలు ఉంటాయి. ఏదో ఒకటి మనం విని మన ఆత్మీయ స్థితిని మనము బలపరచుకోవాలి. ఈ విధంగా మనం చేస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మనకి చదువు రాదు, మనం సినిమా చూస్తున్నాం, చదువు రాదు, సీరియల్ చూస్తున్నాం, లేకపోతే ఇంగ్లీష్లో ఏదైనా మాట్లాడితే దాన్ని గమనించి అర్థం చేసుకుంటున్నాం, వాళ్ళ సైగలతో ఆ బొమ్మలతోటి కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి నీకు చదువు రాదు కదా, మరి ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు? నీకు దాని మీద ఇంట్రెస్ట్, నీకు సేమ్ అలానే ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద. నేను రోజు వాక్యం నేర్చుకోవాలి, వాక్యం కొంచెం అర్థం చేసుకోవాలి, నాకు వాక్యం కావాలి అని మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్ దేవుని ఒక వాక్య ప్రత్యక్షత దొరుకుతుంది. కళ్ళే లేవు బ్రదర్ అంటే కూడా ఇప్పుడు బ్రెయిలీ లిపిలో కూడా బైబిల్ వచ్చింది. బ్రెయిలీ లిపి అని చెప్పి అదొక పద్ధతి అన్నమాట. కళ్ళు లేని వాళ్ళకి వాళ్ళ చేతితోటే దాన్ని అర్థం చేసుకుంటారు. అన్ని గుర్తులు ఉంటాయి, గరుకులు ఉంటాయి. ఆ గుర్తుల్ని అర్థం చేసుకొని అక్షరాన్ని గుర్తుపట్టి వాళ్ళు మైండ్లోకి ఎక్కించుకుంటారు. ఓహో ఇక్కడ ఈ పదం ఉందా, ఓహో యేసయ్య ఇట్లా చేసిన. ఆ బ్రెయిలీ బైబిల్ కూడా ఉంది, నేను చూసిన. అది సేమ్ మన అట్టలు అన్ని డాట్స్గానే ఉంటాయి, దాంట్లో ఏం అక్షరాలు మనకు కనబడవు. వాళ్ళు చూసి వాళ్ళు దాన్ని అనలైజ్ చేస్తారు. ఇది మత్తయి సువార్త, ఇది మార్కు సువార్త, దీంట్లో ఇట్లా ఉన్నది అని చెప్పి. అట్లా దేవుడు అన్ని కోణాల్లో వాక్యము మనం మెదడులో తెచ్చుకోవడానికి అన్నీ తెచ్చిండు. అన్నీ తెచ్చిన తర్వాత కూడా నాకు చదువు రాదు కదా బ్రదర్ అంటే ఎట్లా? కాబట్టి ఆ వాక్యం నేర్చుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆటోమేటిక్ దేవుడు మాట్లాడతాడు. మంచిది, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.